అప్పుడెప్పుడో 'శతమానం భవతి'తో వచ్చారు సంక్రాంతికి. ఇప్పుడు మళ్ళీ 'నారి నారి నడుమ మురారితో' వచ్చారు. అప్పుడొచ్చినప్పుడు మాత్రం సైలెంట్‌గా హిట్ కొట్టి ఎళ్ళిపోయారు. ఈసారి సినిమా ఎలా ఉందో చెప్పబోయే ముందు మీరు గనక మన ఛానల్‌కి కొత్తయితే గనక ఖచ్చితంగా ఫాలో చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్తాను సినిమా ఎలా ఉందనేసి. సినిమా వచ్చేసి ఫెంటాస్టిక్‌గుంది. నాకైతే చాలా బా నచ్చింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. శర్వానంద్ గారి టైమింగ్ బాగుంది. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బా చేశారు. నేను ఫస్ట్ ట్రైలర్ చూసి చాలా రొటీన్ సినిమా అనుకున్నాను. అండ్ 30 మినిట్స్ సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్ మాత్రం నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఏంటి నేను రొటీన్ సినిమా చూస్తున్నాను మళ్ళీ అనే ఫీల్ నాకొచ్చింది. బట్ 30 మినిట్స్ తర్వాత ఏ ఊపైతే సినిమా అందుకుందో, ఏ కాన్ఫ్లిక్ట్ అయితే మనకు చూపిచ్చి ఎక్సైట్ చేశారో హిల్లేరియస్‌గా ఉంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఆ కాన్ఫ్లిక్ట్‌ని రిజాల్వ్ జేయడానికి చాలా ఎక్సైటింగ్ ఉంటది. సినిమా ఎక్సైటింగ్‌గా ఎళ్తానే ఉంటది. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది? ఎళ్తానే ఉంటది. మనం ఇలాంటి టెంప్లేట్ చూసాము. బట్ టెంప్లేట్ చూసినా కూడా మనల్ని ఎక్సైట్ జేసిందంటే సినిమాలో ఖచ్చితంగా కొత్తదనం ఉంది. కొత్తగా చూపిచ్చారు. సో, నాకైతే సెకండ్ హాఫ్ హిల్లేరియస్‌గా వర్కౌట్ అయిందనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది మీరు థియేటర్స్‌లోనే చూడండి. ప్రతి ఎమోషన్ అంటే సినిమాలో ఎమోషన్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. స్టోరీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో చూసుకుంటే ప్రతీదీ బాగా వర్కౌట్ అయింది. అంటే పాజిటివ్సే ఎక్కువున్నాయి. నెగెటివ్స్ అసలేం లేవు నాకు తెలిసినంత వరకు సినిమాలో. ఆ ఫస్ట్ 30 మినిట్స్ స్టోరీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది తప్పించి నాకు ఏ నెగెటివ్ అనిపించలేదు. అండ్ ఒక్క చిన్న నెగెటివ్ ఏంటంటే అది కూడా పెద్ద నెగెటివ్ అనిపించకపోవచ్చు. బీజీఎం కొంచెం డల్‌గుందనిపించింది. ఎందుకంటే ఏమో నాకంతగా పాటలు కూడా పెద్దగా ఏం లేవు. 2 పాటలున్నాయనుకుంటా. సో, బీజీఎం కొంచెం డల్‌గా ఉందని అనిపించింది. బట్ స్టోరీ అండ్ కామెడీ డామినేట్ చేసింది. 'శర్వానంద్' గారు ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్. అంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్‌కి పండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా గాదు, 2 సినిమాలు గాదు. వచ్చిన 5 సినిమాలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే ఉన్నాయి. మనం ఏ సినిమాని అరె! ఇది బాలేదని చెప్పలేం. అసలు చెప్పడానికి లేదసల. ప్రతి సినిమా బావుంది. కానీ 'శర్వానంద్' గారి సినిమా కొంచెం బయటికొచ్చేటప్పుడు మనం అరే! అసల మంచి హైతో బయటికొస్తాం. మనం 'చిరంజీవి' గారి సినిమా ఎలాగైతే చూసి బయటికొచ్చాక మన వింటేజ్ 'చిరంజీవి' గారిని ఎలాగైతే ఫీల్ అయ్యామో, సేమ్ అలాగే 'శర్వానంద్' గారి సినిమా చూసి మంచి హై ఉంటది. ఒక మంచి మెసేజ్ ఉంటది. సినిమాలో ఒక చిన్న మెసేజ్ ఉంటది. అది బాగా వర్కౌట్ అయింది. సో, ప్రతి వేలో 'శర్వానంద్' గారు కొంచెం ఏంటంటే మంచిగా చూసుకొని సినిమా మంచి టైంకి దింపారనిపించింది. ప్రమోషన్స్ లేకపోయినా సరే సినిమా మాత్రం చాలా బావుంది. గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్. సినిమా అయితే అద్భుతంగా ఉంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ జోనే ఉంటది సినిమా మొత్తం. సో, ఖచ్చితంగా గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్.